హైదరాబాద్ టు గోవా 4000 రూపీస్ లో నేను ఎలా వెళ్ళానో చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. హైదరాబాద్ నుండి మనకు ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే 1 మంత్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. నేనైతే సడన్ గా వెళ్ళాను కాబట్టి బస్ లో అయితే వెళ్ళాను. హైదరాబాద్ నుండి మనకు గోవాకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి. నేనైతే మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్నా. 1000 రూపీస్ అయితే పడింది స్లీపర్. జర్నీ టైం వచ్చేసి 17 అవర్స్ అయితే పడుతుంది మనకు. గోవా వెళ్తుంటే మధ్యలో లొకేషన్స్ ఉంటాయి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. గోవాకు వచ్చిన ప్రతి ఒక్కరు కాలంగట్ బీచ్ దగ్గర, బాగా బీచ్ దగ్గర స్టే చేస్తారు. అక్కడ ఓవర్ క్రౌడ్ ఉంటుంది. బెస్ట్ మీరు క్యాండోలియం బీచ్ దగ్గర స్టే చేయండి. గోవాలో రూమ్స్ అయితే ఎక్కడికి పోయినా 1000 రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ఒక మంచి రూమ్ తీసుకొని స్టే చేయండి. ఒక స్కూటీ రెంట్ కి తీసుకొని నేను చెప్పిన ఈ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. స్కూటీ అయితే మనకు 350 రూపీసే ఉంటుంది. గోవాలో స్కూటీ స్కామ్స్ అయితే చాలా ఉంటాయి. మీరైతే బార్గెన్ చేసి స్కూటీని అయితే రెంట్ కి తీసుకోండి. గోవాని అయితే మంచిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. గోవాని ఎక్స్ప్లోర్ చేశాక గోవా బస్ స్టాండ్ లో మనకు చాలా బస్సెస్ అయితే ఉంటాయి. హైదరాబాద్ కి బస్ ఎక్కి హైదరాబాద్ కి అయితే వచ్చేయండి. ఇంకా గోవాలో లిక్కర్ ప్రైస్ ఎలా ఉంటాయని ఒక కంప్లీట్ ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి.